హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో కౌంటింగ్ ఫిగర్స్ టాపిక్ చూద్దాము. కౌంటింగ్ ఫిగర్స్లో సబ్ టాపిక్స్ ఉంటాయి, అవి చూద్దాము. కౌంటింగ్ స్క్వేర్స్ ఉంటుంది, కౌంటింగ్ రెక్టాంగిల్స్ ఉంటుంది, కౌంటింగ్ ట్రయాంగిల్స్ ఉంటుంది. ఈ 3 టాపిక్స్ కవర్ చేస్తే కౌంటింగ్ ఫిగర్స్ టాపిక్ కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు కౌంటింగ్ స్క్వేర్స్ టాపిక్ చూద్దాము. ఫస్ట్ మనకి కౌంటింగ్ స్క్వేర్స్ చేసేటప్పుడు మనకి లెఫ్ట్ అండ్ టాప్ అంటే వర్టికల్గా హారిజంటల్గా ఎన్ని బాక్సెస్ ఉన్నాయో కౌంట్ చేయాలి. ఫస్ట్ పైన నెంబరింగ్ ఇచ్చుకోవాలి. ఫస్ట్ బాక్సెస్కి 1 2 అండ్ లెఫ్ట్ సైడ్లో 1 2. ఇక్కడ ఈక్వల్ నెంబర్ ఆఫ్ బాక్సెస్ ఉన్నాయనుకో, హారిజంటల్గా వర్టికల్గా ఈక్వల్ నెంబర్ ఆఫ్ బాక్సెస్ ఉంటే అప్పుడు డైరెక్ట్ స్క్వేర్ చేయాలి. 2 స్క్వేర్ 1 స్క్వేర్. ఆన్సర్ ఏంటి? 2 స్క్వేర్ 4 1 స్క్వేర్ 1 ఈక్వల్స్ టు 5 స్క్వేర్ బాక్సెస్ ఆన్సర్. నెక్స్ట్ రిమైనింగ్ కూడా సేమ్ ఇలానే చేయాలి. మనకి వర్టికల్గా హారిజంటల్గా బాక్సెస్కి నెంబరింగ్ ఇచ్చుకోవాలి. టాప్లో 1 2 3, లెఫ్ట్ 1 2 3. ఇక్కడ కూడా హారిజంటల్గా వర్టికల్గా ఈక్వల్ నెంబర్ ఆఫ్ బాక్సెస్ ఉన్నాయి. అలా ఉన్నప్పుడు ఏం చేయాలి? స్క్వేర్ చేయాలి నెంబర్స్ని. 3 స్క్వేర్ 2 స్క్వేర్ 1 స్క్వేర్. 3 స్క్వేర్ 9, 2 స్క్వేర్ 4, 1 స్క్వేర్ 1. ఆన్సర్ ఇస్ 14 స్క్వేర్ బాక్సెస్. నెక్స్ట్ ఇక్కడ కూడా హారిజంటల్ అండ్ వర్టికల్గా బాక్సెస్కి నెంబరింగ్ ఇచ్చుకోవాలి. టాప్లో 1 2 3 4, లెఫ్ట్ 1 2 3 అండ్ 4. ఇక్కడ కూడా ఈక్వల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్ బాక్సెస్ ఉన్నాయి హారిజంటల్గా వర్టికల్గా. ఇప్పుడు ఏం చేయాలి? స్క్వేర్ చేయాలి. 4 స్క్వేర్ 3 స్క్వేర్ 2 స్క్వేర్ 1 స్క్వేర్. 4 స్క్వేర్ అంటే ఏంటి? 16. 3 స్క్వేర్ 9, 2 స్క్వేర్ 4, 1 స్క్వేర్ 1. ఇక్కడ 16 + 4 20, 9 + 1 10. టోటల్ 30 స్క్వేర్ బాక్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ కూడా హారిజంటల్ అండ్ వర్టికల్గా ఎన్ని స్క్వేర్ బాక్సెస్ ఉన్నాయో నెంబరింగ్ ఇచ్చుకోవాలి. టాప్లో 1 2 3 4 5, లెఫ్ట్లో 1 2 3 4 అండ్ 5. అంటే ఈక్వల్ నెంబర్ ఆఫ్ బాక్సెస్ ఉన్నాయి హారిజంటల్గా వర్టికల్గా. ఇప్పుడు ఏం చేయాలి? స్క్వేర్ చేయాలి. 5 స్క్వేర్ 4 స్క్వేర్ 3 స్క్వేర్ 2 స్క్వేర్ 1 స్క్వేర్. 5 స్క్వేర్ 25, 4 స్క్వేర్ 16, 3 స్క్వేర్ 9, 2 స్క్వేర్ 4, 1 స్క్వేర్ 1. ఇక్కడ 9 + 1 10, 16 + 4 20, 30 25 55 స్క్వేర్ బాక్సెస్ ఉన్నాయి ఇక్కడ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ దీనికి సమ్వాట్ డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ కూడా హారిజంటల్ అండ్ వర్టికల్గా నెంబరింగ్ ఇచ్చుకోవాలి. 1 2 3 4 అండ్ లెఫ్ట్ సైడ్లో 1 2. అంటే ఇక్కడ ఈక్వల్ నెంబర్ ఆఫ్ బాక్సెస్ లేవు వర్టికల్గా హారిజంటల్గా. అప్పుడు ఏం చేయాలంటే టాప్లో ఉన్న హయ్యర్ నెంబర్ లెఫ్ట్ సైడ్లో ఉన్న హయ్యర్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. 4 × 2. నెక్స్ట్ ప్లస్ టాప్లో ఉన్న సెకండ్ హైయెస్ట్ నెంబర్ అండ్ లెఫ్ట్లో ఉన్న సెకండ్ హైయెస్ట్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. 3 × 1. నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇంకేముంది? 0నే కదా వచ్చేది. సో 0 × సంథింగ్ 0నే కాబట్టి ఇంకా చేయనవసరం లేదు. అది 4 × 2 8, 3 × 1 3. టోటల్ 11 స్క్వేర్ బాక్సెస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇక్కడ కూడా హారిజంటల్ అండ్ వర్టికల్గా స్క్వేర్ బాక్సెస్కి నెంబరింగ్ ఇచ్చుకోవాలి. టాప్లో 1 2 3 4, లెఫ్ట్లో 1 2 3. ఇక్కడ వర్టికల్గా అండ్ హారిజంటల్గా నెంబర్ ఆఫ్ బాక్సెస్ ఈక్వల్గా లేవు. అప్పుడు ఏం చేయాలి? టాప్లో ఉన్న హయ్యర్ నెంబర్ అండ్ లెఫ్ట్ సైడ్లో ఉన్న హయ్యర్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. 4 × 3. నెక్స్ట్ టాప్లో ఉన్న సెకండ్ హైయెస్ట్ నెంబర్ లెఫ్ట్లో ఉన్న సెకండ్ హైయెస్ట్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. 3 × 2. అండ్ టాప్లో ఉన్న థర్డ్ హైయెస్ట్ నెంబర్ అండ్ లెఫ్ట్లో ఉన్న థర్డ్ హైయెస్ట్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. 2 × 1. 4 3s 12, 3 2s 6 and 2 1s 2. Total 20 square boxes. Next
ఇక్కడ బాక్స్లో ఇంకో బాక్స్ ఇచ్చారు కదా, ఇప్పుడు ఈ 2 బాక్సెస్ని సపరేట్గా డ్రా చేసుకుందాం మనకి ఈజీగా అర్థం కావడానికి. ఇన్నర్ బాక్స్ ఇది అవుటర్ బాక్స్. ఇక్కడ హారిజంటల్గా వర్టికల్గా నెంబరింగ్ ఇచ్చుకోవాలి. టాప్లో 1 and 2, లెఫ్ట్లో 1 and 2 అంటే ఈక్వల్ నెంబర్ ఆఫ్ బాక్సెస్ ఉన్నాయి హారిజంటల్గా వర్టికల్గా. అప్పుడు ఏం చేయాలి, స్క్వేర్ చేయాలి. 2 square 1 square 4 + 1 5. ఇన్నర్ బాక్స్లో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి అంటే 5 ఉన్నాయి. అవుటర్లో చూద్దాం 1 2, లెఫ్ట్లో 1 2. ఈక్వల్ నెంబర్ ఆఫ్ బాక్సెస్ ఉంటే హారిజంటల్ వర్టికల్గా ఏం చేయమని చెప్పాను, 2 square 1 square 4 + 1 5. అవుటర్ బాక్స్లో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయంటే 5. 5 + 5 టోటల్ ఎన్ని ఉన్నాయంటే 10 స్క్వేర్ బాక్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా సేమ్. ఇక్కడ 4 బాక్సెస్ ఉన్నాయి అన్నమాట లోపల. ఒక బాక్స్కి మనకి ఎన్ని స్క్వేర్ బాక్సెస్ ఉంటాయి, 5 ఉంటాయి కదా. 1 2 1 2. ఈక్వల్ నెంబర్ ఆఫ్ బాక్సెస్ ఉన్నాయి కాబట్టి స్క్వేర్ చేయాలి. 2 square + 1 square = 4 + 1 5. ఒక బాక్స్కి 5 ఉన్నాయి. ఇక్కడ 5 ఉన్నాయి, ఇక్కడ 5 ఉన్నాయి, ఇక్కడ 5 ఉన్నాయి, ఇక్కడ 5 ఉన్నాయి. 5 × 4 ఇవి 20 స్క్వేర్ బాక్సెస్. అండ్ అవుటర్లో పెద్ద స్క్వేర్ బాక్స్ ఉంది కదా, దీనికి నెంబరింగ్ ఇచ్చుకోవాలి. 1 2 3 4 5. లెఫ్ట్లో 1 2 3 4. అయితే ఇక్కడ ఈక్వల్ నెంబర్ ఆఫ్ బాక్సెస్ లేవు. ఇక్కడ 5 ఉన్నాయి, లెఫ్ట్ సైడ్లో 4 ఉన్నాయి. అంటే ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి, టాప్లో ఉన్న హయ్యర్ నెంబర్ లెఫ్ట్లో ఉన్న హయ్యర్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. 5 × 4. నెక్స్ట్ హయ్యర్ నెంబర్ ఏంటి 4. ఇక్కడ నెక్స్ట్ హయ్యర్ నెంబర్ ఏంటి 3. 4 × 3. ఇక్కడ నెక్స్ట్ హయ్యర్ నెంబర్ 3. ఇక్కడ 2. 3 2s 6. అండ్ ఇక్కడ 2 and 1. 2 × 1. టోటల్గా ఎంత అవుతుందో 5 4s 20. 4 3s 12. 3 2s 6. 2 1s 2. మొత్తం టోటల్గా ఎన్ని ఉన్నాయి ఇక్కడ 20, ఇక్కడ 20. 20 కూడా యాడ్ చేద్దాం. 20 + 12 32. 32 6 38. 38 2 40. 40 ఇక్కడ ఒక 20 ఉన్నాయిగా. మొత్తం 60 స్క్వేర్ బాక్సెస్ ఉన్నాయి. దీనికి ఆన్సర్. అండ్ ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్. ఇక్కడ మనకి ఎన్ని స్క్వేర్ బాక్సెస్ ఉన్నాయి, ఇది ఒక స్క్వేర్ బాక్స్, ఈ మిడిల్లో రెడ్ కలర్ది ఒక స్క్వేర్ బాక్స్, అండ్ ఇది ఒక స్క్వేర్ బాక్స్. మనం ఫస్ట్ ఒక స్క్వేర్ బాక్స్ని డ్రా చేసుకుందాం ఈజీగా అర్థం కావడానికి. 1 square 1 2 1 2. మనం ఇట్లా ఉన్న ఈక్వల్ నెంబర్ ఆఫ్ బాక్సెస్ ఉంటే ఏం చేస్తాం, 2 square + 1 square 4 + 1 5. అంటే ఇక్కడ ఈ బాక్స్ 5 ఉన్నాయి, ఇక్కడ ఈ బాక్స్కి 5 ఉన్నాయి, ఇక్కడ ఈ బాక్స్కి 5 ఉన్నాయి. టోటల్గా ఎన్ని ఉన్నాయి, 5 3s 15. బట్ ఇక్కడ మనం ఈ బాక్స్ని కౌంట్ చేసేటప్పుడు ఆల్రెడీ కింది బాక్స్ కౌంట్ చేసేటప్పుడు ఇది ఎక్స్ట్రా కౌంట్ చేసి ఉంటాం. మళ్ళీ పైన టాప్ బాక్స్ని కౌంట్ చేసినప్పుడు ఇది ఎక్స్ట్రా కౌంట్ చేసి ఉంటాం. అంటే 2 బాక్సెస్ డబల్ టైంలో కౌంట్ చేసినాం కాబట్టి -2 చేయాలి. టోటల్ ఎన్ని ఉన్నాయి, 13 స్క్వేర్ బాక్సెస్ ఉన్నాయి. ఇక్కడ చూద్దాము. ఇలా ఈక్వల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్ బాక్సెస్ ఉంటేనేమో డైరెక్ట్ నెంబర్ ఆఫ్ స్క్వేర్ బాక్సెస్ కౌంట్ చేయాలి లెఫ్ట్ సైడ్లో అండ్ టాప్లో. ఈక్వల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్ బాక్సెస్ ఉంటే డైరెక్ట్ స్క్వేర్ చేయాలి. 2 square + 1 square. ఇది ఒక మెథడ్. సెకండ్ మెథడ్ ఏంటి, ఈక్వల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్ బాక్సెస్ లేనప్పుడు ఏ ఫార్ములా యూజ్ చేయాలంటే, ఇలా ఉన్నప్పుడు టాప్లో ఏంటి నెంబరింగ్ ఇచ్చుకోవాలి. 1 2 3 అండ్ లెఫ్ట్లో 1 and 2. ఇక్కడ టాప్లో ఉన్న నెంబర్ లెఫ్ట్లో ఉన్న నెంబర్ ఈక్వల్గా లేదు. అప్పుడు ఏం చేయాలంటే టాప్లో ఉన్న హయ్యర్ నెంబర్ అండ్ లెఫ్ట్లో ఉన్న హయ్యర్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. అండ్ ఇక్కడున్న టాప్లో ఉన్న సెకండ్ హయ్యర్ నెంబర్ అండ్ లెఫ్ట్లో ఉన్న సెకండ్ హయ్యర్ నెంబర్తో మల్టిప్లై చేయాలి.
3 2s 6 and 2 1s 2, టోటల్ 8. ఈ 2 మెథడ్సే ఉంటాయన్నమాట స్క్వేర్ బాక్సెస్లో. అండ్ మనకి ఏమంటారు కౌంటింగ్ రెక్టాంగిల్స్ ఉంటుంది, కౌంటింగ్ ట్రయాంగిల్స్ ఉంటుంది. అది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాము. అండ్ ఇంకో సబ్ టాపిక్ ఉంటుందన్నమాట, అంటే కౌంటింగ్ ట్రయాంగిల్స్ విత్ రెక్టాంగిల్స్ ఒకటి ఉంటుంది, కౌంటింగ్ ట్రయాంగిల్స్ విత్ స్క్వేర్స్ ఒకటి ఉంటుంది. ఈ వీడియోలో కౌంటింగ్ స్క్వేర్స్ చూసాము. నెక్స్ట్ వీడియోలో కౌంటింగ్ ట్రయాంగిల్స్ అండ్ కౌంటింగ్ రెక్టాంగిల్స్ చూద్దాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.